గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పల్లి రైతు పరేషాన్. 6 గాలం శ్రమించి సాగు చేసిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని, కమిషన్ పేరిట 5% కట్ చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి దృశ్యాలు కనిపించినాయి. ఇక బాలాపూర్ మండల పరిధి కుర్మల్గూడ సర్వే నెంబర్ 46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. కబ్జాలు నిజమే అంటూ మరొకటి నారుమడిని తడిపేందుకు నీళ్ల ట్రాక్టర్ 10 ఏళ్ల పాటు పచ్చని పంట పొలాలతో విలసిల్లిన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడువారే పరిస్థితి ఏర్పడింది. సాగర్లో నీళ్లున్నా చివరిదాకా అందక నారు ఎండిపోతుంది. దీంట్లో రైతులు నీళ్ల ట్రాక్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు ఓటేస్తే చెప్పు దెబ్బలా, సాయం అందలేదని రైతులు అడిగితే కొడతారా, హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతారా అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు కోసమే కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల పొరపాట్లను సరిదిద్దుకుందాం, లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా విజయ డంకా మోగిద్దాం, 10 రోజుల్లో ప్రజల్లోకి కేసీఆర్ అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ పాలనంటూ హరీష్ రావు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలది ఫెవికాల్ బంధం అంటూ కేటీఆర్, ఎనీటైం కార్యకర్తలు అండగా ఉంటామంటూ నిరంజన్ రెడ్డి, పార్లమెంట్లో తెలంగాణ గళం బీఆర్ఎస్ అంటూ దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు 5 జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు జరిగాయి. నరకం చూస్తున్నాం, ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం, గిరాకీ లేక ఈఎంఐలు చెల్లించడం లేదు, కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మీరే ఏదైనా చేయాలి, ఆదుకోవాలి. ఆటో ఎక్కిన కేటీఆర్ ఎదుట సమస్యలు ఏకరువు పెట్టిన డ్రైవర్ రమేష్ నిన్న ఆటోలో ప్రయాణించి ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇండియాలో మిగిలేది రాహుల్ ఒక్కరే, ఇండియా కూటమిలో రాహుల్ ఒక్కరే మిగులుతారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ కాంగ్రెస్లది ఫెవికాల్ బంధం, కేసీఆర్ వంటి నేతలతోనే బీజేపీకి చెక్, బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ డమ్మీలు, పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాల్సిందే జూబ్లీహిల్స్ సమావేశంలో కేటీఆర్. 2 నెలల్లో 14,000 కోట్ల అప్పు, నాడు నాణయాగి నేడు అప్పుల కొప్పులు, అబద్దాల పునాదిపై కాంగ్రెస్ సర్కారు ఏర్పడిందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కుల గణన, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గురుకులాల సొంత భవనాలకు స్థలాల గుర్తింపు అంటూ నిన్న సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపైన సమీక్ష జరిగింది. అభివృద్ధిని చెప్పడంలో వెనకబడ్డాం, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల వనపర్తిలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ హక్కుల గళం బీఆర్ఎస్ఏ, పార్లమెంట్ ఎన్నికల సత్తా చాటాలి ఎమ్మెల్సీ గాయకుడు దేశపతి శ్రీనివాస్. మైనార్టీలపై సీఎం రేవంత్ ప్రతీకారం, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినందుకు మైనార్టీలపై పగ, కాంగ్రెస్ బీజేపీలది తెరచాటు బంధం, కేబినెట్లో మైనార్టీలకు స్థానం ఇవ్వలేదు, కాంగ్రెస్ బీజేపీలది ఫెవికాల్ బంధం. బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ సమావేశంలో కేటీఆర్. రాష్ట్ర రాజకీయాలకు పట్టిన శని రేవంత్, ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలి, బిల్లార్ రంగాలకు ప్రతిరూపం రేవంతే, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నాలుక చీరేస్తారు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, 3 బ్యారేజీలపై అధ్యయనం, నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు. హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి. దిశ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చ. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు, రేపో మాపో నిర్ణయం ప్రకటించనున్న ప్రభుత్వం. ఫిబ్రవరి 1తో ముగియనున్న సర్పంచుల పాలన. గడ్డి కోసిన షాకే, కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందే, గడ్డి కోత యంత్రం ఉన్న రైతులపై విద్యుత్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఔషధ వనం అంతర్ధానం, రాడార్ కేంద్రంతో విలువైన మొక్కలు మాయం, 147 ఔషధ జాతుల మొక్కలు గుర్తింపు, 100 జాతులకు నెలవు. వికారాబాద్ అడవులు, 100 రోగాలకు ఇక్కడి మూలికలతో వైద్యం. అడవి కింద 173 మిలియన్ టన్నుల సున్నపురాయి, రాడార్ కేంద్రంతో ఈ సంపదంతా మట్టిపాలే. ప్రకృతి సంపద కాపాడుకునేందుకు స్థానికులు పోరు చేస్తున్నారు. బీహార్లో హైడ్రామా, బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సిద్ధం. నేడు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. దిగొచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్లకు ఆర్డినెన్స్లు జారీ అని మరొక వార్త చూడొచ్చు. ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకి 25 కోట్లతో ఎరా, బీజేపీ డబ్బుల ఆఫర్ను మా వాళ్ళు తిరస్కరించారు, నా అరెస్ట్ ప్లాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇంకా తెలంగాణ టుడేలో లోక్సభ పోల్ వర్డిక్ట్ మస్ట్ షాక్ కాంగ్రెస్ సేస్ కేటీఆర్ అనే వార్త చూస్తున్నాం. నితీష్ మే రిజైన్ టుడే ఫ్రమ్ న్యూ గవర్నమెంట్. క్యాస్ట్ సెన్సెస్ ఇన్ తెలంగాణ సూన్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.